స్పెషల్గా రూమ్స్ అనేవి అలొకేట్ అయ్యాయి. ఓకే, అలొకేట్ అయిన రూమ్స్లోని అంటే పర్టికులర్గా బాగా ఆడిన వాళ్ళకి ఒక రూమ్ ఇస్తారు, అంటే కెప్టెన్స్కి ఒక రూమ్ ఇస్తారు, నార్మల్గా ప్లేయర్స్ అంటే యావరేజ్గా ఆడిన వాళ్ళకి ఒక రూమ్ ఇస్తారు, మిగతా స్టాఫ్కి ఒక రూమ్ ఇస్తారు. సో మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం, పర్టికులర్గా మన స్టూడెంట్స్ కాబట్టి స్టూడెంట్స్కి సపరేట్గా ఒక రూమ్ ఇస్తారు. హోటల్ రూమ్కి వెళ్తాం, హోటల్ రూమ్ ఫర్ సపోజ్ అక్కడ కూడా ఏ సిస్టమ్ వచ్చాడు. ఎప్పుడు పర్టికులర్గా మనం ఏం చేస్తున్నాం, మీ సార్ చెప్తాడు, అరే మీకు ఏ రూమ్స్ కావాలరా అన్నప్పుడు వాటి వాటి యొక్క ప్రోగ్రామింగ్ ఎలా ఉంటుందని, అంటే వాళ్ళని మీ ప్రోగ్రామ్ మీరు ఎంటర్ చేస్తారు కాబట్టి మీ ప్రోగ్రామింగ్ తగ్గట్టు మీరు ఎలాగా అక్కడ ఏ రూమ్స్ ఎంత ప్రైస్లో ఉన్నాయి అనేది మనం చూద్దాం. ఓకే, మనం ఇప్పుడు అంటే సెల్ఫ్గా మనం చేసుకుంటాం కాబట్టి సెల్ఫ్ డాట్ టైప్ ఇది క్వశ్చన్ input ఇన్పుట్ బ్రాకెట్స్ ఓపెన్ చేసి ఎంటర్ ఎవర్ రూమ్ కేటగిరీ రూమ్ కేటగిరీ. ఓకే, మనం LOWR లోవర్. ఓకే, దాని తర్వాత ఇప్పుడు ఏం చేస్తున్నాం, రూమ్ కేటగిరీ రూమ్ టైప్. మనం మళ్ళీ ఇక్కడ ఎలాంటి రూమ్స్ కావాలనుకున్నామో అది ముందే డిస్క్రైబ్ చేస్తాం. మళ్ళీ ఇంకా మనం బ్రాకెట్స్ ఓపెన్ చేసి ఏసీ బై నాన్ ఏసీ లగ్జరీ అండ్ పిఐపి. ఓకే, మనం ఇలా ఎంటర్ చేస్తాం. దీని తర్వాత మనం మళ్ళీ ఏం చేస్తున్నాం, మ్యాచ్ అంటే మనం పర్టికులర్గా మనకి ఏ రూమ్ కావాలి అనేది మనం చెక్ చేస్తాం. MATCH మ్యాచ్ డాట్ RO. ఓకే రైట్, మ్యాచ్ అని వచ్చి ROM రూమ్ టైప్. ఓకే, అన్నీ ఒకసారి కండిషన్స్ కలెక్షన్స్ అందుకే నిన్న కలెక్షన్స్ అనేవి ఫర్ సపోజ్. ఓకే రైట్, allocated by match dot room type. ఓకే, ఇక్కడ కేస్ మనం చెక్ చేసుకొని కేస్. ఓకే, కేస్ ఇది ఈక్వల్స్ టు కేస్ ఓపెన్ చేసి నాన్ ఏసీ. ఓకే, కేస్ ఇది ఈక్వల్స్ టు నాన్ ఏసీ అని ఇచ్చాం. ఇక్కడ ఏకే మినిట్ అది మనం ఒకసారి కూర్చోదాం. ఓకే, అదే మనకు వచ్చింది. మనం ప్రతి దాని దగ్గర ఏ ఫస్ట్ ఆఫ్ ఇది పెట్టడం మర్చిపోతాం. ఓకే, కేస్ ఇది ఈక్వల్స్ టు నాన్ ఏసీ, దెన్ ప్రింట్, దాని కండిషన్స్ కూడా చెప్పాలి కదా. ప్రింట్ అండ్ నాన్ ఏసీ BEDS beds are beds are available and water is
LIABL, water is also available, and um, food is not LIABL, food is not available. Okay, your amount, your your amount is 250 per room. ఓకే, ఇక్కడ ఎవరి అమౌంట్ ఈజ్ 250 per room అని ఇచ్చాం. అదే మళ్ళీ కేస్ ఇచ్చి బ్రాకెట్స్ ఓపెన్ చేసి నా ఏసీ అని ఇచ్చారు. మళ్ళీ ఇక్కడ మనం ఫస్ట్ పెట్టి ప్రింట్ బ్రాకెట్స్ ఓపెన్ చేసి ఏసీ కండిషన్స్ beds are beds are available, water and hot WATR, water is LIABLE, water is also available, and water is also available, and LIMITD, limited food. ఓకే, ఇక్కడ నెక్స్ట్ కేస్ 4 చూద్దాం. కేస్ బ్రాకెట్స్ ఓపెన్ చేసి LUXURY అని ఇచ్చాం. ఇప్పుడు వెయిట్, ఇక్కడే మనం తప్పు చేస్తున్నాం ఫ్రెండ్స్. ప్రింట్ బ్రాకెట్స్ ఓపెన్ చేసి ఇది ఓపెన్ చేసిన తర్వాత LEXURY లగ్జరీ అమౌంట్ కండిషన్స్ చూసుకుంటే beds are LIABLE, beds are available, and hot water is LIABLE, hot water is also available, and food is limited, and condition PR, and your price is $750. The price is $750. Next case. Okay, నెక్స్ట్ కేస్ చూసుకుంటే ఇక్కడ ఐడెంటిఫికేషన్ ఎర్రర్ వచ్చింది. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ కేస్ చూసుకుంటే బ్రాకెట్స్ ఓపెన్ చేసి విఐపి, ఎక్కువ విఐపి దర్శనం అంటారు, మరి ఏంటి అనేది తెలీదు. సో విఐపి అని ఇచ్చాం. ప్రింట్ బ్రాకెట్స్ ఓపెన్ చేసి విఐపి కండిషన్స్ ఇది కోసం beds are available, and hot water and
unlimited food and unlimited food and unlimited food and sorry, free uh, watching TV and good good view అని ఇచ్చాం. ఇప్పుడు ఏం చేస్తున్నాం, గుడ్ వ్యూ అని ఇచ్చాం. ఓకే, ఇప్పుడు మనం దీన్ని ప్రింట్ చేసి చూద్దాం, అంటే బయటకు అవుట్పుట్ ఏమొస్తుందని మనం గ్యాదర్ చేద్దాం. ఓకే, ఉందా, టైం పడుతుంది కొంచెం, మీరు ఏం టెన్షన్ పడాల్సిన పని లేదు. ఓకే, లగ్జరీ ఏసీ ఇవన్నీ వచ్చాయి కాబట్టి అంటారు యువర్ రూమ్ కేటగిరీ లగ్జరీ విఐపి అండ్ ఫస్ట్ ఏసీ అనేది. ఓకే, సరే ఏసీ. ఓకే ఓకే, మళ్ళీ మనం ఇంకో చిన్న టైప్ చేసాము ఫ్రెండ్స్. ఏ అండ్ సి. ఇక్కడ ఎందుకు తప్పు వచ్చింది? ఓకే, వెయిట్ సెల్ఫ్ టైప్ అని ఇచ్చాం కదా, ఇక రూమ్ టైప్ అని ఇచ్చాం. సారీ, మనకి ఎక్కడ తప్పు వచ్చింది. ఓకే, ROOM రూమ్ ఎప్పుడు కరెక్ట్ వస్తుంది. అండ్ డిఫైన్ వేరియబుల్, అరే ఇప్పుడు కూడా కరెక్ట్గా రాకపోతే ఎలారా. రూమ్ టైప్. ఓకే, ఓకే, ఇప్పుడు మనం ఏసీ ఇందు పోయా, ఇది రాలేదు. ఓకే వెయిట్, మనకు పర్టికులర్గా అర్థం కావాలి కాబట్టి ఇది కోస్ట్ పెడుతున్నాను. మళ్ళీ మనం ఇంకోసారి ప్రింట్ చేద్దాం. ఓకే, ఇది కోస్ట్ ఏసీ. Why did the output doesn't came? అది కరెక్ట్గానే ఇచ్చాను కదా. ఓకే, జూమ్ సైజ్ తగ్గదు. సరే, ఏసీ అని ఇస్తే మనకి ప్రింట్ అవ్వాలిగా.
వాట్ ఈస్ ది రీజన్? ఓకే, సార్ చెప్పిన అడుగుదాం ఏంటి రీజన్ అని. ఇక్కడ ఏంటో రీజన్ తినే చెప్తుంది, మనకి కోడ్ అర్థమవుతుంది చాలు. ఎందుకంటే ఇప్పుడు అదంతా చాట్ జీపీటీ మహిమ కాబట్టి మనకు కోడ్ అర్థమై ఉంటే దాన్ని కోడింగ్ అర్థం చేసుకుని వేరియబుల్ అంటే ఏంటి, పారామీటర్స్ అంటే ఏంటి, ఇంకా ప్రాపర్టీస్ అంటే ఏంటి అనేది మనకి తెలిస్తే మనకి ఈజీగా ఆటోమేటిక్గా అర్థమవుద్ది. సో ఇక్కడ ఎందుకు అలా వస్తుంది అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. కంపేరింగ్ 1 and 3 ఎక్స్ప్లెయిన్ మ్యాచ్ కేస్ ఎర్రరా. ప్రాబ్లమ్ ఈస్ స్నిప్పెట్. ఏ బ్రదర్ బట్ ఇక్కడ వచ్చిందిగా. వాట్స్ ది రీజన్? I want this version. I want this. Okay, wait, just wait and watch. ఎందుకు వచ్చింది, దేనికి వచ్చింది అనేది మనకు కూడా తెలియాలి. ఓకే, కంట్రోల్స్. ఏం మొత్తం పోయిందండి. ఓకే, దీన్ని ఇప్పుడు ఇక్కడ కాపీ చేద్దాం. ఓకే, మనకి ఇక్కడ ఇది ప్రాబ్లం వచ్చి కాదు. ఏంటంటే మనం మ్యాచ్ కింద మనం ఇక్కడ లాస్ట్ టైం మనం ఇక్కడ రాసాం. సో మ్యాచ్ కేస్ ఎర్రర్ అనేది వచ్చింది, రాను ఐడెంటిఫికేషన్ ఎర్రర్ కూడా వచ్చింది. సో మనం ఇప్పుడు ప్రింట్ చేసి వస్తే ఏమైనా వస్తుందో చూద్దాం. స్ట్రిప్ అక్కర్లేదు, స్ట్రిప్తో సంబంధం లేదు. ఇంకా స్ట్రిప్ అనే కాన్సెప్ట్ మనకి వెళ్ళలేదు కాబట్టి దాని గురించి ఏం మనం పట్టించుకోవాల్సిన పని లేదు. ఓకే, నెక్స్ట్ మనం అప్పుడు చూద్దాం. ఓకే, ఇక్కడ ఏసీ
ఇది వచ్చింది చూసారా, అంటే అక్కడ మనం లాస్ట్ టైం ఏం చేసామంటే మ్యాచ్కే ఎర్రర్స్ అనేవి సరిగ్గా చేయలేదు, అందువల్ల మనకి ఈ ప్రాబ్లం వచ్చింది. నెక్స్ట్ ఎంటర్ యువర్ నాన్ ఏసీ. నాన్ ఏసీ బెడ్స్ ఆర్ అవైలబుల్, వాటర్ అవైలబుల్, ఫుడ్ నాట్ అవైలబుల్, అమౌంట్ 250. మనం ఇలాగా చెప్పడం. ఓకే, దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే చాట్ జీపీటీ హెల్ప్ అయినా తీసుకోవచ్చు, లేకపోతే కామెంట్స్లో అయినా కామెంట్ చేయొచ్చు. ఇంకా డీటెయిల్గా వీడియో, ఇంకా మ్యాచ్ కేసు ఇంకా అర్థం కాకపోతే డీటెయిల్గా వీడియో చేయమంటే ఇంకా డీటెయిల్గా వీడియో చేద్దాం. మనకి ఇంకేం పెద్ద ప్రాబ్లం లేదు కాబట్టి ఇంకా డీటెయిల్గా వీడియో చేద్దాం. ఇంకా రోజుకి మనకు వీడియో వస్తుంది రాను. సో పెట్టగానే మీకు తొందరగా రావాలి అనుకుంటే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ మనం ఇంకా బాగా మన ఛానల్ బూస్ట్ చేయడానికి హెల్ప్ చేయండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.